ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సర్ప్రైజ్ అని గంగావాయల కూర పప్పు ఎలా వేసుకోనో ఈ వీడియోలో చూపిస్తున్నాను. గంగావాయల కూర చిన్న చిన్నగా కోసుకున్నాం, మామిడికాయ కోసుకున్నాం, దానికి కావాల్సిన ఐటెం రెడీ పెట్టుకున్నాం. కందిపప్పు ఉడకబెట్టుకున్నాం, ఉడుకుతుంది. అందులో ఈ మామిడికాయ కోసిన ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, గంగావాయల కూర. ముందుగానే ఇందులో పసుపు వేసుకున్నాం పప్పు ఉడకబెట్టేటప్పుడు. ఇప్పుడు గంగావాయల కూర వేసుకున్నాం. ఇప్పుడు వీటిని మెత్తగా ఉడికించుకోవాలి. ముందుగా ఇలా కారపొడి వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, ఇలా కలుపుకోవాలి. మొత్తం ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. దీన్ని మెత్తగా రుద్దుకోవాలి. పప్పు ఉడికింది, స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఇలా పప్పును మెత్తగా రుద్దుకోవాలి పప్పు దువ్వతోటి. స్టవ్ అంటు పెట్టినాము, స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాము. అందులో అరపావు నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, 1 చెంచా జీలకర్ర, ఉల్లిగడ్డలు, అయ్యామాకు దూరగా కోలియాలి, చెంచాడు అల్లం వెల్లిపాయ, 1 చెంచాడు ఇంగు, పచ్చివాసన కోలించుకోవాలి. ఉబ్బి రెడీ పెట్టుకున్న పప్పుని ఇందులో పోసుకోవాలి. పప్పు, గంగవాయల కూర, మామిడికాయ, ఈ 3 కలిపి మెత్తగా రుబ్బుకున్నాం. దీన్ని ఇప్పుడు కలుపుకొని 5 నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి. ముందుగానే కారపొడి, తగినంత ఉప్పు అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికింది, స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దించుకోవాలి. పప్పు రెడీ అయింది. మామిడికాయ గంగవాయల కూర పప్పు రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.